క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. లూకా సువార్త 18వ అధ్యాయంలో 9వ వచనం నుంచి రెండు మాటలు ధ్యానం చేద్దాం. తనను తాను నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తూ వారికి మేమే గొప్పవారమని మాట్లాడేవారందరూ కూడా యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతున్నారు. మేమే గొప్ప వాళ్ళం, మాకే అన్నీ తెలుసు, మాకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మాకు అన్నీ తెలుసు, ఒకరు చెప్పాల్సిన పని లేదు అనేటువంటి వారందరికీ యేసుక్రీస్తు వారు మేమే నీతివంతులమని ఇతరులను తృణీకరిస్తూ మాట్లాడేవారందరూ కూడా యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఏ ఉపమానం చెప్తున్నారు ఆయన? ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరుడు. పరిసయ్యుడు నిలవబడి, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను ఇతర మనుషుల వలనే కాకనైనా ఈ సుంకరి వలనైనా అయినను లేనందుకు దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. వారానికి 2 మారులు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతల్లో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ తనను తాను హెచ్చించుకుంటున్నాడు. నిలవబడి చేస్తా ఉన్నాడు. అయితే దూరంగా నిలవబడినటువంటి సుంకరి ఆయన తనను ఆకాశం వైపు కనులెత్తి చూసడానికైనా ధైర్యం చాలలేదు. దేవుడు ఆకాశంలో ఏముంది? దేవుని సింహాసనం ఉంది. భూమి దేవుని పాదపీఠం, ఆకాశంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం వైపు అయినా చూడడానికి నేను పాపినయా, నన్ను కరుణించు అని అతను ఆకాశం వైపు చూడటానికైనా కూడా కనులెత్తి చూడటానికైనా ధైర్యం చాలుగా రొమ్ము కొట్టుకొని దేవా నేను పాపి, నన్ను కరుణించమని అడిగినప్పుడు అతని కంటే ఇతడు నీతివంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిను. తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు. నేను 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 అనేటువంటి స్వభావాన్ని తీసి దేవుడు అనే స్వభావాన్ని పెట్టాలి. నువ్విచ్చిన ఊపిరి, నువ్విచ్చిన జీవం, నువ్విచ్చిన ఉనికి, నీవిచ్చినటువంటి బిడ్డలు, నువ్విచ్చినటువంటి సంఘం, నువ్విచ్చినటువంటి పరిచర్య, నీవిచ్చిన పిలుపు అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నీవు లేకపోతే నేను లేదన్నా. ఇతరులను దూషించేటువంటి స్థితి తీసేసి, ఇతరులను కీడు చేయటానికి కాదు నువ్వు పిలిపవుతుంది. ఇతరులను మేలు చేయటానికి, దూషణకు ప్రతిదూషణ చేయటానికి కాదు, కీడుకు ప్రతికీడు చేయటానికి కాదు నిన్ను పిలువబడింది. నువ్వు ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డావు. ఇతరులను తృణీకరించడానికి, ఇతరులను గేల్ చేయడానికి, ఇతరులను హేళన చేయడానికి కాదు. చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే మౌనముగా పెదవులు కప్పుకోవాలి. ఇది దేవుని యొక్క స్థితి. దేవుడే తను పరిచర్య చేయటానికి భూలోకంలోకి వచ్చాడు. తను పరిచారము చేయించుకోవటానికి రాలేదు. పరిచర్య చేయుటకును తన ప్రాణం విమోచన క్రయధనముగా పెట్టడానికి భూలోకంలోకి వచ్చి శిష్యుల పాదాలు గడి తను నేలమట్టికి తగ్గించుకున్నాడు. ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడు హెచ్చింపబడతాడు. ఎవడైతే హెచ్చించబడతాడో వాడు తగ్గించబడతాడు. తెలుసా? ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించుకొని జీవితాన్ని సాగించండి.